అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అధిష్టానం ఆచితూచి నిర్ణయం తీసుకుంటుంది. ఎవరైనా ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా ఎంత పెద్దవారైనా పార్టీని ధిక్కరించినప్పుడు పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటే బీసీ కులగణకు సంబంధించి బీసీ గలం విప్పినందుకే ఆయన చర్యలు తీసుకున్నారండి. అట్లేం లేదు. పార్టీ క్రమశిక్షణ కార్యక్రమాలు బీసీ కులగణమే చిత్తశుద్ధి ఉంది పార్టీకి. ఎవరైనా చామల కిరణ్ రెడ్డి అయినా, ఏ గౌడైనా, యాదవ్ అయినా, ఎవరైనా ఎస్సీ అయినా, బీసీ అయినా కులాలకు సంబంధం లేదు. ఇది నిర్ణయం పార్టీ తీసుకుంది. క్రమశిక్షణ అనేది పార్టీకి సంబంధించిన అంశం. దీంట్లో రాజకీయం చేయాల్సిన పని ఏం లేదు. అందరి విషయంలో ఎవరైనా ఇది ఒక సూచన కార్యకర్తలకు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, ప్రతి పార్టీలో కూడా అంశాలు ఉంటాయి. చెవిలో చెప్పాల్సిన అంశం ఉంటుంది, మైక్లో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మైక్లో మాట్లాడాల్సింది పాజిటివ్ లైన్స్ మాట్లాడాలి. ఏదైనా అంశం ఉంటే నాలుగు గోడల మధ్యన ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు, మంత్రులు మాట్లాడుకొని సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. కానీ పార్టీని నిర్వీర్యం చేసే విధంగా ఎవరు తీసుకున్నా చర్యలు ఉంటాయి. ఇది ఎవరైనా దానికి ఎవరు అతీతులు కాదు ఈ యొక్క నిర్ణయాలకని తెలియజేస్తున్నారు. ఇది పోయినసారి 5వ తారీఖు నాడు ఇచ్చినటువంటిది. దానికి వివరణ అడిగారు, వివరణ ఇవ్వలేదని దాంట్లో రాసి ఉంది.